వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ప్రభుత్వంపై ఏదో విధంగా బురద చల్లాలన్న తపనతో రాత్రులు నిద్ర కూడా పట్టడం లేదని మండల టీడీపీ అధ్యక్షుడు తలచూరు మస్తాన్ బాబు ఆరోపించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు టీడీపీ కార్యాలయంలో మండల టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షుడు మస్తాన్ బాబు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చి 4 నెలల్లోనే 100 కోట్లు దోచేసినట్లు, కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం 5 ఏళ్లు నిజాయితీగా పనిచేసినట్లు ఊహించుకుంటున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నాకన్నా నిజాయితీపరుడు లేరు, టీడీపీ వాళ్లంతా అవినీతిపరులు, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తూ ప్రతినిత్యం నిద్ర పట్టక లేనిపోనివి కలల్లో ఊహించుకుంటూ మీడియా ముందు రికార్డు చేసుకుని పోస్టింగులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడింది అంటే గత ప్రభుత్వ తప్పిదమే అన్నారు. గత ప్రభుత్వంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను బళ్ళారి, బెంగళూరు, చెన్నైకు తరలించి సొమ్ము చేసుకుంది మీరు కాదా అని ఆయన ఆరోపించారు. తప్పులన్నీ మీ ప్రభుత్వంలో చేసి ఏమీ తెలియని నంగనాచుల్లాగా తప్పంతా టీడీపీ ప్రభుత్వంలో జరిగిందని ఆరోపణలు చేస్తే ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. 4 రోజులుగా మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రతిరోజు వీడియోలో కానీ వాట్సాప్లో కానీ తెలుగుదేశం పార్టీ వచ్చినటువంటి ఈ 3 నెలల్లో ఏదో వందలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్టు, ఆయన గత 5 ఏళ్ళు నిజాయితీగా ఈ నియోజకవర్గంలో పాపం ఈ రాష్ట్రంలో నాకన్నా నిజాయితీ పరుడు లేడు, మీరే మొత్తం అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తూ ప్రతినిత్యం నిద్ర పట్టక లేనిపోని విషయాలు, ఆయనకి రాత్రులు ఏవైతే కల్లో ఆయన ఊహించుకుంటున్నాడో అవన్నీ మీడియా ముందు ఆయన ఒక్కడే కూర్చొని పాపం రికార్డ్ చేసుకొని పోస్టులు చేస్తూ ఉన్నాడు. అది మీరు అందరూ గమనించారు. నేను అడుగుతున్నా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని, ఇసుక రాలేదని మొన్న ఒకరోజు ఆయన మాట్లాడినట్టు వాట్సాప్లో ఇసుక లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, చంద్రబాబు నాయుడు, చంద్రమోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఒకరోజు ప్రశ్నించినట్టు చూశారు. నిన్న అంటాడు సోరాయిపాలెంలో ఇసుకలు వాడుతున్నారు, 100 కోట్లు ఎత్తేసినారు అని అంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 నెలలైంది. ఈ 3 నెలల కాలంలో ఎక్కడైనా సరే ఒక టిప్పర్తో కానీ ఒక లారీతో కానీ ఇసుకుపోయినట్టు మీరు చూసారా? బెంగళూరు కానీ చెన్నై కానీ అని నేను అడుగుతున్నా. మీ హయాంలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఇసుక కొరత కారణం మీరు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం రాజ్యాంగబద్ధమైనటువంటి అనుమతులు ఏమీ లేకుండా, ఈసీ అనుమతులు లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఇసుకని, సహజ వనరులను దోచేసినటువంటి ఘన చరిత్ర మీకు, మీ నాయకులకు ఉంది. మీతో సహా, అంటే కాకాని గోవర్ధన్ రెడ్డితో సహా ఇరువురు రీచ్లో ఒక్కొక్క లారీ 70 టన్నులు, 40 టన్నులు, 60 టన్నులు ఇసుకని బళ్ళారి, చెన్నై తరలించినటువంటి గనుడు నీవు. అనేక సార్లు మీడియా మిత్రులు, ప్రతిపక్షంలో ఉన్న మేము మీకు ఫోటోలతో సహా లారీ చూపించాం. స్పందించేదానికి ఆ రోజు అధికారులందరూ మీరు చెప్పు చేతుల్లో పెట్టుకుని నీ ఇష్టానుసారం మొత్తం విరువుల్లో ఉన్న ఇసుకంతా దోసుకుని తిన్నావు నువ్వే. నువ్వు అంటున్నావు సోరాయిపాలెంలో రైతులందరూ గగ్గోలు పెడుతున్నారు, అక్కడ ఇసుక రీతి జరపడం అన్యాయం అంటున్నావు. నేను అడుగుతున్నాను, నీకు గతం మర్చిపోయామో ఒకసారి గుర్తు చేసుకో. ఒకవేళ నీకు గతం గుర్తు లేకపోతే వీడియోల్ని మీరు ఇచ్చినటువంటి మీ సాక్షి పత్రికను ఒకసారి చూసుకోండి. 2019 నుంచి 21 దాకా సోరాయిపాలెంలో కూడా ఇసుక ఎత్తినారు మీ ఆధ్వర్యంలో, నీ మనుషులే. ఆ తర్వాత 1 సంవత్సరం ఆ ప్రభుత్వంలో ఎత్తల. అప్పుడు దాకా సోరాయిపాలెంలో కూడా మీ హయాంలో కూడా ఇసుక ఎత్తించిన సంగతి నువ్వు మర్చిపోయినట్టున్నావు. నువ్వు రాత్రి కొనుక్కున్నప్పుడు ఒకసారి గుర్తు చేసుకో, లేకపోతే పాత వీడియోలు, పాత పేపర్లు, మీ సాక్షి పేపర్లు ఒకసారి చూసుకెత్తింది ఎత్తుంది చేస్తుంది. ఈరోజు నువ్వేదో పెద్ద నంగనాశైనట్టు, ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో
నువ్వు పరిపాలన చేసినట్టు, మేము వచ్చిన 3 నెలల్లోనే ఈ రాష్ట్రాన్ని మా నాయకుడు దోచేసినట్టు మాట్లాడుతున్నావు. ప్రజలు గమనిస్తున్నారు. పొదలకూరు మండలంలో ఉన్నటువంటి సోదరులు, ప్రజలు, రైతులు చూస్తున్నారు. ఎవరు ఏం చేశారనేది గమనిస్తూనే ఉన్నారు. మీరు మాట్లాడినంత మాత్రాన, మీ మైకులు పెట్టుకొని, నీ మైకు పెట్టుకుని నువ్వు మాట్లాడి రోజు పోస్టులు పెట్టినంత మాత్రాన ప్రజలకి విచక్షణ జ్ఞానం ఉంది. విచక్షణ ఉండబట్టే ఎవరు మంచి ఎవరు చెడ్డని గత ఎన్నికల్లో నిరూపించారు. మంచికి ఓటేశారు. అది గమనించుకోమని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ఇసుక దోపిడీకి నువ్వే ఆద్యుడివి, మైనింగ్ క్వార్జ్ దోపిడీకి నువ్వే ఆద్యుడివి, భూముల దోపిడీకి నువ్వే ఆద్యుడివి. భూముల దోపిడీ కాడి నుంచి కేసులు పెట్టించడం వరకు నీకు తిరుగులేదు. ఈ నియోజకవర్గం, ఈ రాష్ట్రంలో నీకు మొదటి ప్రైజ్ వస్తుంది. క్వార్జ్ కాడి నుంచి మొత్తం సహజ వనరులు మొత్తం దోపిడీ చేసినటువంటి చరిత్ర మీకుంది. అదంతా తెచ్చి మాకు మా నాయకులు అంటించాలని చూస్తున్నావు. అది ఎంతటికీ జరగదనే విషయం మేము చెప్తున్నాం. ఈరోజు సోరాయిపాలెంలో ఇసుక ప్రభుత్వ అనుమతులతో ఒక పద్ధతి ప్రకారం ఎత్తాలనే దానికే మా నాయకుడు చూస్తున్నాడు. కానీ మీలాగా మిషన్లు పెట్టి, టెప్పర్లు పెట్టి ఇసుక ఎత్తి దోసుకోవాలనే ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వం కానీ, తెలుగుదేశం పార్టీలో నాయకులు కానీ, మా నాయకులకు కానీ ఆలోచన లేదనే విషయాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈయన ఘనమైనటువంటి చరిత్ర మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. మొన్న పొదలకూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఒక డ్రామా క్రియేట్ చేశాడు. పెద్దలు ఆయన ఒల్లూరు గోపాల్ రెడ్డి మా తండ్రితో సమానమైన వాడు, ఆయన ఏదో మేము తెలుగుదేశం పార్టీలో పోయి అవమానపరిచామని ఆయన మాట్లాడాడు. ఆ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుని వచ్చాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ నాయకులకి ఏ విధంగా స్క్రిప్ట్ ఇస్తున్నాడో, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోలీస్ కేసు పెట్టేదానికి కూడా ఒక స్క్రిప్ట్ రాసుకుని వచ్చాడు. ఆ గోపాల్ రెడ్డి పెద్దలు, గోపాల్ రెడ్డి 25 సంవత్సరాలు ఆయనే చెప్తున్నాడు, ఈయన సర్పంచి మా తండ్రి సమానుని. ఆయన చేత ఆ కాగితం మీద సంతకం పెట్టించి నా ఇంట్లో విలువైన ఆభరణాలు, వస్తువులు పోయినాయి అన్నాడు. ఎవరు దొంగలించారు అంటే అక్కడికి వెళ్ళినటువంటి రెవెన్యూ పోలీస్ ఆయన విలువైనటువంటి ఆభరణాలు దొంగలించాడని ఈయన సమక్షంలో, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సమక్షంలో ఎస్ఐ గారికి రిపోర్ట్ చేసినారు. రెవెన్యూని, పోలీసుని